కీర్తన 31వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాము. నీ యందు భయభక్తుల గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కళ్ళ మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన. అయ్యా, నీ బిడ్డల నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు, అయ్యా సిద్ధపరుస్తున్న మేలు ఎంతో గొప్పది నాయన. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న వారి జీవితంలో నువ్వు ఏ మేలులు దాచి ఉంచినావో ప్రభా, ఏ దీవెనలు దాచి ఉంచావో ప్రభా, మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కరొక్కరితో మీరు మాట్లాడమని, బలపరచమని, ఇదిగో వారి జీవితంలోని కన్నీళ్లు కష్టాలన్నిటికీ కూడా ప్రభా మీరే సమాధానం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తున్నాము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలున్నాయి, కన్నీళ్లున్నాయి, కష్టాలున్నాయి, బాధలు, అనారోగ్యములు, చెప్పుకోలేని సమస్యలతో లోకమున్నది. ఎవ్వరు ఏ ఒక్క వ్యక్తి కూడా సమస్యలు లేకుండా ఎవరు కూడా లోకంలో లేరు. అయితే చాలాసార్లు ఎందుకు ఈ సమస్యలు మన జీవితంలో ఉన్నాయని ఒక ప్రశ్నతో మనం ఉంటాం. కుటుంబాల్లో చూస్తే భార్య భర్తల మధ్యలో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఒకరినొకరు అర్థం చేసుకోలేక, పిల్లల ద్వారా సమస్యలున్న తల్లిదండ్రులు, అలాగే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పీడిస్తూ ఉన్నాయి. యవనస్తుల జీవితాలను మనం పరిశీలించి చూసినట్లయితే చదువు తగ్గ ఉద్యోగాలు లేక, చదువుకోవటానికి స్తోమత లేక బాధపడుతున్న యవనస్తులు అనేక మంది. అలాగే ప్రేమలో పడి అయితే లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాధతో ఉన్న వాళ్ళు ఇంకెంతో మంది. చిన్నపిల్లల జీవితాలు మనం చూస్తే చదువు పట్ల భారం, వాళ్ళకు ఆ కాంపిటీషన్, ఏ వృత్తిలో చూసినా, ఏ వ్యాపారంలో చూసినా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు పరుగు పందెంలో ఉన్నాడు. ఎవరి దగ్గర టైం లేదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు పరిగెత్తుతా ఉన్నారు. అయితే ఆ సక్సెస్ కోరుకు వాళ్ళు పరిగెత్తుతా ఉన్నారు. ఈ లోకంలో అందరి జీవితాలలో శ్రమలు ఉన్నాయి. సక్సెస్ పొందలేనప్పుడు ఆ ఓటమిలో వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఈ లోక దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటంటే ఆ మనిషికి జీవితంలో ఓటమి ఉండొద్దు, శ్రమలు ఉండొద్దు, కన్నీళ్ళు ఉండొద్దు, దుఃఖం ఉండొద్దు, ఎప్పుడు సంతోషంతో ఆనందంతో ఏది లేకుండగా ఆ వ్యక్తి ఉండటమే అదే సక్సెస్ అని ఈరోజు లోకంలో చాలా మంది తలంచుతున్నారు. అయితే వాళ్ళు ఏ వృత్తిలో, ఏ రంగంలో వాళ్ళు రాణిస్తున్నారో ఆ రంగంలో ఒక నంబర్ 1 పొజిషన్ లో ఉండడమే నిజమైన సక్సెస్ అని మనుషులు అలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే 1 కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాము, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమై ఉన్నది. లోకంలో సక్సెస్ అంటే ఏమిటంటే ఏ పొజిషన్ లో వ్యక్తి ఉన్నాడో, ఏ వృత్తిలో ఉన్నాడో, ఎక్కడ ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అక్కడ ఒక నంబర్ 1 గా ఉండటం, ఒక తిరుగులేని వ్యక్తిలాగా ఉండటం, కష్టాలు కన్నీళ్లు ఉండకుండా ఉండటం, అదే నంబర్ 1 అని లోక జ్ఞానం చెప్తాంది. కానీ దైవ జ్ఞానం ఏం చెప్తుందంటే మనం జీవితంలో కొనసాగుతున్నప్పుడు మన జీవితంలో శ్రమలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, అన్ని కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే ఈ శ్రమల వెనుక, ఈ కన్నీటి వెనుక దేవుడి ఉద్దేశం ఏమిటి, ఎందుకు దేవుడు ఇవి మన జీవితంలో అనుమతిస్తాడో మనం చూసినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మనకు రాదు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే మనం చూస్తున్నాము యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు. ఆ మాట ఏమిటంటే నా యందు మీకు సమాధానం కలుగునట్లు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డల జీవితంలో నిజమైన సమాధానం లేదు. ఎప్పుడు ఒకే ప్రశ్న, దేవుడుంటే ఎందుకు నా కన్నీళ్లు చూడటం లేదు, దేవుడుంటే నన్ను ఎందుకు విడిపించటం లేదు. అయితే వాళ్ళ హృదయంలో దేవుణ్ణి వెంబడిస్తున్న మట్టుకు వెంబడిస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో సమాధానం లేదు, వాళ్ళ హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. అయితే ఈరోజు ప్రియ బిడ్డ ఆయన ఏమంటున్నాడంటే నా యందు మీకు సమాధానం కలుగునట్లు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, మొదటిగా యేసయ్య చెప్తున్నారు నా యందు మీకు సమాధానం కలగాలంటే ఒక రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ రహస్యం ఏమిటంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఎక్కడ కూడా బైబిల్లో యేసయ్య మీకు శ్రమ కలగదు అని చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోవాలంట. ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించితిని కనుక మీరును లోకమును జయించెదరు. ఈ లోకంలో శ్రమలు రావని యేసయ్య చెప్పలేదు. మన జీవితంలో ఉన్న శ్రమలు అన్నిటిని కూడా మనం ఎదుర్కోవటానికి ఆయన మనల్ని ధైర్యపరుస్తారని వాక్యం పలుకుతుంది. అందుకే మనం చూస్తున్నాం 2 తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ మనకు శక్తి,
ప్రేమ, ఇంద్రియ నిగ్రహమును ఇచ్చే ఆత్మ కానీ పిరికితనం ఇచ్చే ఆత్మ కాదని మనం వాక్యంలో పరిశీలన చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ శ్రమలున్నా కూడా ఆ శ్రమలన్నిటిని ఎదుర్కొనే ఒక ధైర్యము పరిశుద్ధాత్ముడు మనకిస్తాడు. ఈ లోకమును నేను జయించాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఇంకా నా జీవితంలో ఏ సంతోషం లేదు, సమాధానం లేదు, ఈ స్థితిలోంచి నేను బయటికి రాలేనని నువ్వు అనుకుంటున్నావేమో. సాతాను పదే పదే దేవుని బిడ్డలతో ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నువ్వు ఇంత భయంకరమైన స్థితిలో నువ్వు పడిపోయావు, ఈ స్థితిలోంచి ఇంకా నువ్వు బయటికి రాలేవు, నేనెవరు కూడా కాపాడలేరు, ఇదిగో నీ ఈ అనారోగ్యంకి ఎక్కడ ఏ డాక్టర్స్ దగ్గర వైద్యం లేదు, ఇక నీ స్థితి ఇంతే అని సాతాను చాలా సార్లు మాట్లాడుతుంటాడు. కానీ వాక్యంలో దేవుడు ఏం వాగ్దానం ఇస్తాడంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకాన్ని జయించాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని మనం జయించాలంటే, మన జీవితంలో వస్తున్న శ్రమలను సమస్యలను మనం జయించాలంటే కేవలము యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. ప్రియబిడ్డ, ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో దీన్ని నేను జయించలేనని. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తులో ఉంటావో నీ జీవితంలో ఎటువంటి పోరాటాలైనా, నీకు విరోధంగా ఎవరెవరు నిలబడినా కూడా వాటన్నిటిలో జయము నీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే నువ్వు ఎవరి ద్వారా పోరాటం చేస్తున్నావో, ఏ వ్యక్తి ద్వారా నువ్వు పోరాటం చేస్తున్నావో ముందుగా ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. మనం యేసయ్య ద్వారా మనం పోరాటం చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ధైర్యం వహించండి, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు నా బిడ్డలుగా ఉండగా నా ద్వారా నేను మీకు జయమును అనుగ్రహిస్తానని యేసయ్య వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఈ రహస్యము మనం తెలుసుకోకుండా సాతాను మన మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తా ఉన్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు వస్తున్న మొదటి ప్రశ్న ఏమిటంటే, దేవుడున్నాడా? ప్రియబిడ్డ, అయితే ఈ రహస్యం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, దేవుడున్నాడు, ఎట్టి సమస్యలైనా ఆయన ద్వారా మనం జయించగలుగుతామని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన జీవితంలో మనం ముందుకు సాగగలుగుతాం. మన జీవితంలో మనం అన్ని కూడా మనం సాధించగలుగుతాము. జీవితంలో సమస్యలు వస్తున్నప్పుడు చాలా మంది ఆ సమస్యల నుంచి పారిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది వారి జీవితంలో సమస్యలు వస్తున్నప్పుడు మరణిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా దీనికి ఏ సొల్యూషన్ లేదు, నాకు చావు ఒక్కటే మార్గం అని ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియబిడ్డ, అయితే సాతాను ఆత్మహత్యల ద్వారా అనేక మంది ఆత్మల్ని తన వైపుకు ఆకర్షిస్తా ఉన్నాడు. డెవిల్ ఇస్ విన్నింగ్ సోల్స్ త్రూ సూసైడ్. చాలా మంది ఆత్మలు ఇంకా మాకు ఈ జీవితం వద్దు, ఇంకా మేము ఇంకా బ్రతకలేము, ఈ సమస్యలతో మేము బయటికి రాలేమని చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ఆత్మహత్య పరిష్కారం కాదు ప్రియబిడ్డ. నువ్వు ఎటువంటి ఒక సమస్యల్లో ఉన్నా కూడా ఆ సమస్య నుంచి యేసయ్య నిన్ను లేపగలుగుతాడు. అందుకే మనం చూస్తున్నాము, మోషే మిద్యానుకు పారిపోతున్నాడు. మోషే జీవితంలో ఒక ప్రణాళిక ఉంది. అయితే ఫరో రాజు నన్ను చంపేస్తాడేమో అని మిద్యానికి మోషే పారిపోతున్నాడు. శారా చేతి కింద ఆమె శ్రమలు అనుభవించలేక హాగారు అరణ్యంలోకి పారిపోతుంది. అరణ్యంలోకి పారిపోతున్నప్పుడు దేవుడు హాగారును దర్శించి అంటున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అయితే తిరిగి నీవు ఏ స్థలం నుంచి నువ్వు పారిపోయి వచ్చావో ఆ స్థలానికి నువ్వు వెళ్ళమని హాగారుతో దేవుడు పలుకుతున్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజు నీ జీవితంలో మరణించవలసిన అవసరం లేదు. ఇదిగో నీ జీవితంలో నువ్వు పారిపోవలసిన అవసరం లేదు. దావీదు కూడా సౌలు నన్ను చంపేస్తాడేమో పారిపోయాడు, కానీ ఎక్కడి నుండి పారిపోయాడో తిరిగి అదే స్థలంలోకి ఒక గొర్రెల కాపరిని రాజులాగా దావీదును దేవుడు నిలబెట్టాడు. ఈ రోజు నీ సమస్యల్లో నువ్వు పారిపోతున్నావా, ఇంకా నేను చనిపోతాను, ఇంకా నాకు ఏ మార్గం లేదు అనే ఒక స్థితిలో నువ్వు ఉన్నావా, దీనిలోంచి నేను ఎప్పుడు లేస్తాననే ఒక ఆలోచనతో ఉన్నావా? టీవీ చూస్తున్న ప్రియబిడ్డ, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎట్టి సమస్యల్లో ఉన్నా కూడా ఆ సమస్యలోంచి దేవుడు నిన్ను లేపగలడు. నీ జీవితంలో ఎందుకు ఇటువంటి ఒక అగ్ని వంటి శ్రమలను దేవుడు నీ జీవితంలో అనుమతిస్తున్నాడంటే, ఆ శ్రమల ద్వారా నీవు ఆయన కొరకు నిలబడటానికి దేవుడు వాటన్నిటిని కూడా నీ జీవితంలో అనుమతిస్తున్నాడు. ప్రియబిడ్డ, 24వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాము, శ్రమల్లో నీవు కృంగిన ఎడల నీవు వ్యర్థుడవు. చాలా సార్లు శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతా ఉంటాం, బలహీనం అయిపోతా ఉంటాం. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, శ్రమలో నువ్వు కృంగిన ఎడల నువ్వు వ్యర్థుడవు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, ఒకరోజు యేసయ్య ఆయన శిష్యులు ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తిని ఆ శిష్యులు చూశారు. చూసి వాళ్ళు అంటున్నారు, అయ్యా
ఎందుకు వీడు గుడ్డివాడిగా ఉన్నాడు? వీడేమైనా పాపం చేశాడా, లేకపోతే వీని కన్న తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అని ఆ శిష్యులు యేసయ్యని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య శిష్యులకి ఒక సమాధానం ఇస్తున్నారు. ఇదిగో వీడైనను వీని కన్న తల్లిదండ్రులైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియ వీని యందు ప్రత్యక్షపరచుటకు వీడు పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడని ప్రియ బిడ్డ శిష్యులతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న సమస్యల ద్వారా, నీవు అనుభవిస్తున్న అనారోగ్యం ద్వారా ఒకరోజు దేవుడు నీ జీవితంలో క్రియ చేసినప్పుడు, దేవుడు నీ జీవితంలో జరిగిన ఆ క్రియ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ప్రియ బిడ్డ, అయితే ఈ రోజు నువ్వు దుఃఖంలో ఉండటం అవసరం లేదు. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు లోకం చూసి అనుకునే ఫస్ట్ మాట ఏమిటంటే, వీళ్ళు ఏదో రహస్యంగా పాపం చేస్తారేమో, అందుకే ఈ రోజు వీళ్ళు ఇట్లాంటి ఒక శ్రమలో ఉన్నారేమో అని లోకం అనుకుంటుంది. కానీ నీ జీవితంలో శ్రమలను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే, ఆయన నీ కుటుంబం ద్వారా మహిమ పొందటానికి ఆ శ్రమలను ఆయన నీ జీవితంలో అనుమతిస్తున్నాడు. ప్రియ బిడ్డ, అయితే ఒక రోజు ఆయన మహిమ నీ కుటుంబంలో ఆయన ప్రత్యక్షపరిచే ఒక రోజు వస్తుంది. ఆయన మహిమ నీ జీవితంలో ప్రత్యక్షపరిచే రోజు ఒక రోజు వస్తుంది. ప్రియ బిడ్డ, అయితే ఆ రోజు శిష్యులతో మాట్లాడుతున్న అదే దేవుడు ఈ రోజు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా క్రియను వాడి జీవితంలో ప్రత్యక్షపరచడానికి గ్రుడ్డివాడిగా అతను పుట్టాడని. ఇంకా ఎన్ని సంవత్సరాలు మా జీవితంలో ఇటువంటి స్థితిలో మేము ఉన్నాం. కొంతమంది జీవితంలో వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు సమస్యలే, ఒక సమస్య పోతే ఒక సమస్య, ఒక సమస్య పోతే ఒక సమస్య. ఇంకా నా జీవితంలో నేను దేవుని నమ్ముకుంటున్నాను కానీ ఇంకా ఎప్పుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్కరోజు నిశ్చయంగా నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. ప్రియ బిడ్డ, ఆ రోజు ఆయన మహిమ నీ కుటుంబంలో ఆయన ప్రత్యక్షపరుస్తాడు. శ్రమల్లో ఆయన ఉద్దేశాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాము. అక్కడ యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 17 సంవత్సరాలు. తండ్రి అతన్ని చాలా ప్రేమిస్తున్నాడు. అన్నదమ్ములతో అతను గొర్రెల మందను మేపుతా ఉన్నాడు. అయితే ఈ అబ్బాయికి దేవుడు ఒక దర్శనాన్ని, ఒక కళను చూపిస్తున్నాడు. ఆ కళ ఏమిటంటే, పొలంలో చేనులో ఈయన పన్నా లేచి నిలబడినప్పుడు మిగతా వాళ్ళందరి పన్నాలు కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్లుగా ఒక కళను యోసేపు చూశాడు. అది అన్నదమ్ములతో చెప్తున్నప్పుడు అన్నదమ్ములు అంటున్నారు, ఇదిగో నువ్వు మాకు యజమానుడివా, నీవు మాకు అధికారివా, మేము నీ కింద లోబడి ఉండాలా అని తమ్ముణ్ణి వాళ్ళు ఎగతాళి చేస్తా ఉన్నారు. రెండోసారి దేవుడు ఇంకో కళనిచ్చాడు. ఆ కళ ఏమిటంటే, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు సాగిలపడి నమస్కరిస్తున్నట్లుగా అటువంటి ఒక కళను దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ కళను చూశాడో తిరిగి ఆ కళను తండ్రికి అన్నదమ్ములకు చెప్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో కళలు కనువాడు, మాట్లాడువాడు వస్తున్నాడని యోసేపును ఎగతాళి చేస్తున్నారు. ప్రియ బిడ్డ, అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ అన్నతమ్ములందరూ ఒక దూర ప్రాంతంలో వాళ్ళు గొర్రెల మందల్ని మేపుతున్నప్పుడు తండ్రి అంటున్నాడు, ఇదిగో వెళ్ళి మీ అన్నలు ఎక్కడ గొర్రె మందలు మేపుతున్నారో నువ్వు వెళ్ళి వాళ్ళ బాగోగులు క్షేమ సమాచారం తీసుకుని రమ్మని యోసేపుని పంపిస్తున్నప్పుడు దూరం నుంచి యోసేపును వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడు, మనని ఏలేవాడు వస్తున్నాడని యోసేపును ఎగతాళి చేస్తున్నారు. ప్రియ బిడ్డ, ఈ రోజు నీ జీవితంలో ఒక దర్శనం ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఎవరికైనా నువ్వు దాని గురించి చెప్పినప్పుడు మనుషులు నేను ఎగతాళి చేస్తారు. ఇదిగో దేవుడు నాకు ఇట్లాంటి వాగ్దానం ఇచ్చాడని చెప్తున్నప్పుడు, అయ్యో ఇంత పెద్ద పెద్ద వాగ్దానాలు వీళ్ళ జీవితంలో ఉన్నాయి, కానీ వీళ్ళున్న స్థితి ఏమిటని మనుషులు నిన్ను గురించి, నీ కుటుంబం గురించి వాళ్ళు అనుకుంటుండవచ్చు. అలాగే అన్నదమ్ములు కూడా యోసేపు గురించి అనుకున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆయనను చంపాలనుకున్నారు. కానీ దానిలో ఉన్న ఒక సోదరుడు చెప్తున్నాడు, ఈయన చంపటం వద్దు, ఈయన మన రక్త సంబంధి కదా, ఈయన చంపితే మనకేం లాభం వస్తుంది, 20 తులాల వెండికి మనము తమ్ముని అమ్మేద్దామని ఆ మార్గంలో వెళ్తున్న వర్తకులకు 20 తులాల వెండికి తన సోదరుని వాళ్ళు అమ్మేశారు. అయితే ఆ సోదరుని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఐగుప్తులో పోతీఫర్ ఇంటిలోకి ఈ వర్తకులు తీసుకొని వెళ్ళి యోసేపును అమ్మేశారు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాము, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తమ యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెనని అతని యజమానుడు చూచినప్పుడు. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు ఒక 2 దర్శనాలు యోసేపుకి ఇచ్చాడు. అదేమిటంటే, అన్నలని అందరినీ కూడా ఆయన పరిపాలిస్తాడని దేవుడు ఒక కళను ఆయన చూపించాడు, ఒక దర్శనాన్ని ఆయన చూపించాడు, ఒక వాగ్దానము యోసేపుకి ఇచ్చాడు. కానీ అన్నదమ్ములు 20 తులాల వెండికి తన తమ్ముడిని అమ్మేశారు. ఒక బానిసలాగా వెళ్ళి పోతీఫర్ ఇంట్లో ఈ వ్యక్తి ఉన్నాడు, యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్నప్పుడు యోసేపు అనుకోవట్లేదు, అయ్యా నీవిచ్చిన దర్శనాలు ఏమైనాయి అయ్యా, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పావు దేవా, కానీ ఈ రోజు నా
జీవితంలో మా అన్నలే నన్ను అమ్మేశారు, ఎక్కడో తెలియని ఒక దేశంలో, తెలియని ఒక రాజ్యంలో ఒక పరదేశిగా నేను వచ్చి ఇక్కడ ఉన్నానని యోసేపు ప్రశ్నించలేదు. అక్కడ మనం చూస్తున్నాము ఒక బానిసలాగా యోసేపు అమ్మబడినప్పటికీ కూడా ప్రియ బిడ్డ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే కీర్తన 23లో మనం చూస్తున్నాము, గాఢాంధకారపు లోయలోను సంచరించినను ఇదిగో ఆయన నీకు తోడై ఉంటాడు. మనం యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కడ కూడా యోసేపు దేవుణ్ణి ప్రశ్నించలేదు. అయ్యా నీవు ఉంటే, నువ్వు దర్శనం ఇచ్చావు కదా, ఎందుకు నా జీవితంలో ఇలా చేసావని ఎన్నటికీ కూడా యోసేపు దేవుణ్ణి ప్రశ్నించలేదు. ప్రియబిడ్డ ఆయన జీవితంలో దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలా దేవుడి మాటకు లోబడి ఆయన నడుస్తా ఉన్నాడు. ఎందుకంటే యోసేపుకు తెలుసు తనని పిలిచిన దేవుడు నడిపిస్తాడని. ప్రియబిడ్డ నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇదిగో నీలో కార్యం ఆరంభించిన దేవుడు అది తుద ముట్టేంత వరకు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజు నీ జీవితంలో ఒక దర్శనం ఉంటే, ఈ రోజు నీ జీవితంలో ఒక పిలుపు ఉంటే, ఇదిగో ఆయన నిన్ను ప్రత్యేకంగా ఒక ఉద్దేశం నిమిత్తమైన పిలిచి ఉంటే ఎన్నిటికీ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ప్రియబిడ్డ కావచ్చు నువ్వు ఒక బానిసలాగా ఈ రోజు ఒక కాడి కింద ఇదిగో సాతాను చేతను శోధింపబడుతున్నావేమో, అయినప్పటికీ కూడా ఒక దినం తప్పకుండా వస్తుంది, ఆ దినము ఆయన నిన్ను లేపుతాడు. అయితే యోసేపు అక్కడ ఉండి పని చేస్తున్నప్పుడు ఇదిగో పోతీఫర్ భార్య యోసేపు మీద చెడు దృష్టి పెట్టి ఆమంటుంది, ఇదిగో నువ్వు నన్ను పాపం చేయి, నాతో కలిసి నువ్వు పాపం చేయమని యోసేపును ప్రేరేపిస్తున్నప్పుడు యోసేపు అంటున్నాడు, ఇదిగో నా దేవుడికి విరోధంగా నేను ఎట్లు పాపం చేయగలనని పోతీఫర్ భార్యతో యోసేపు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇదిగో దేవుడు నా జీవితంలో ఉన్నాడు. చాలా మంది నేను మాట్లాడడం నేను విన్నాను. అదేమిటంటే ఇదిగో నేను దేవుని చాలా వెంబడించాను, ఇక దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేయడు కాబట్టి ఇప్పుడు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే మనం ప్రార్థన చేసిన వెంటనే, మనం ఏదైనా అడిగిన వెంటనే దేవుడు మనకి ఇచ్చేయాలి. ఇచ్చేయకపోతే ఇదిగో నేను దేవుని విడిచిపెడతా, నేను వెళ్ళిపోతా, ఎందుకంటే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను, ఇక వెయిట్ చేసే ఓపిక నాకు లేదని తిరిగి లోకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిరిగి దేవుని విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియబిడ్డ ఈ వాక్యం చూసిన నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ రోజు నీతో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమిటంటే యోసేపు ఒక బానిసలాగా అమ్మబడి అన్ని పనులు అక్కడ యోసేపు చేస్తున్నాడు, కానీ దేవుని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆమెతో అంటున్నాడు, అమ్మా నేను ఆరాధించే నా దేవుడికి విరోధంగా నేను పాపము చేయను. ఆయన అక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఇంకా ఇరుగు పొరుగు లేరు. ఆయన ఒక పరదేశి, అక్కడ పాపం చేసి ఎక్కడికైనా పారిపోవచ్చు. కానీ ప్రియబిడ్డ ఆయన దేవుని కొరకు ప్రామాణికంగా ఆయన నిలబడ్డాడు. అయితే ఎప్పుడైతే దేవుని కొరకు ప్రామాణికంగా నువ్వు నిలబడతావో దేవుడు నీ పక్షంలో ఉంటాడు, నీకు తోడై ఉంటాడు. పాపం చేయనందువల్ల పోతీఫర్ భార్య ఇతను నాతో పాపం చేయాలనుకున్నాడని ఒక అపనిందను ఆయన మీద మోపి జైలు పాలు ఆయన యోసేపును చేసింది. అయినప్పటికీ కూడా యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుని ఉండవచ్చు, ఇదిగో నేను చేరదీస్తే ఆ యజమానుడి భార్యకే నువ్వు ఇలా చేయాలనుకున్నావని యోసేపు జీవితంలో ఆయన నిందించి ఉండొచ్చు, ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళు అనేక మంది ఆయన దూషించి ఉండవచ్చు. కానీ యోసేపు మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రియబిడ్డ ఆయన జైల్లోకి వెళ్ళటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఒక అద్భుతమైన వచనం మనం ఇక్కడ పరిశీలన చేసి చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ వాక్యం పలుకుతుంది, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అంతయు అతడే చేయించువాడు. యెహోవా 23వ వచనం మనం చూస్తున్నాము, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి అయినను విచారణ చేయకయుండెను. అతడు చేయనది యావత్ యెహోవా సఫలమగునట్లు చేసెను. నిజంగా ఈ వచనాన్ని మనం పరిశీలన చేసి మనం ధ్యానిస్తే జైల్లో ఉన్న ఒక వ్యక్తితో దేవుడు తోడై ఉండటం ఏమిటి? మామూలుగా మనము ఈ లోక జ్ఞానానుసారంగా మనం ఆలోచిస్తే దేవుడు తోడై ఉంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి ఆయన జైలుకి వెళ్ళేవాడు కాదు అని మనం అనుకుంటాం. కానీ ఆ జైలుకి వెళ్ళటంలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది ప్రియ బిడ్డ. అందుకే యోసేపు అక్కడ ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అయితే ఆ జైల్లో అందరి ఆయనతో పాటు ఉన్న ఇంకా 2 ఖైదీలు అతని దగ్గరకు వచ్చి ఒక రోజు చెప్తున్నారు, అయ్యా మాకు ఒక
కళ వచ్చింది, ఈ కళ భావం ఏమిటి అని చెప్తున్నప్పుడు యోసేపు ఆ కళలకు అర్థం చెప్పాడు. దానిలో ఒక వ్యక్తి మరణించాడు, ఇంకొక వ్యక్తి తిరిగి రాజు దగ్గరికి తన పాత ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఒకరోజు ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు ఆ కళలకు అర్థం చెప్తున్నప్పుడు యోసేపు అంటున్నాడు, అయ్యా తిరిగి నీ పాత ఉద్యోగానికి వెళ్తే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని యోసేపు చెప్పాడు. కానీ ఆయన మర్చిపోయాడు. ఒక రోజు రాజుకి కళ వచ్చింది. అయితే రాజు అడుగుతున్నాడు, నా కళకు అర్థం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అప్పుడు ఆ వ్యక్తికి గుర్తొచ్చింది, అవును చెరసాలలో కళలకు అర్థం చెప్పే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యోసేపు అని చెప్పినప్పుడు యోసేపు నా చెరసాలలోంచి బయటికి తీసుకొని వచ్చారు. ఆ రాజుకు వచ్చిన కళకు ఒక అర్థము యోసేపు చెప్పినప్పుడు, ప్రియ బిడ్డ, యోసేపు ఆ దేశంలోనే ఉన్నతమైన ఒక స్థానంలోకి యోసేపును లేవనెత్తినట్లుగా చూస్తున్నాము. ఆ రాజు ఒక ఉన్నతమైన పదవిని యోసేపుకి ఇచ్చాడు. 17వ సంవత్సరంలో ఆయనకు దర్శనాన్ని, ఒక కళను దేవుడిచ్చాడు. 30వ సంవత్సరంలో ఆ దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు. ప్రియ బిడ్డ, ఐగుప్తు దేశంలో తనకు తెలియని ఒక దేశం, తనకు తెలియని ఒక ప్రజలు, ఎవ్వరు ఆయనకు తెలియదు అక్కడ. కానీ అటువంటి ఒక స్థలములో యోసేపును ఉన్నతంగా దేవుడు లేవనెత్తాడు. ఎందుకంటే అన్నదమ్ములు వాళ్ళు ఉంటున్న ఆ దేశంలో కరువు రాబోతుంది. ఆ అన్నదమ్ములను పోషించటానికి ఏదైతే కలను, ఒక దర్శనాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడో అది నెరవేర్చటానికి యోసేపును సిద్ధపాటు చేసి ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు యోసేపును లేపాడు. ప్రియబిడ్డ, ఈరోజు సంవత్సరాలుగా నువ్వు శ్రమల్లో, దుఃఖంలో, వేదనతో నువ్వు ఉన్నావేమో. అయితే వాటన్నిటినీ ఎందుకు ఆయన నీ జీవితంలో అనుమతిస్తున్నాడంటే, యోసేపును ఎట్లయితే ఒక ఉన్నతమైన పదవి కొరకు దేవుడు సిద్ధపాటు చేశాడో, నిన్ను కూడా ఒక ఉన్నతమైన పిలుపుకి, నీ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ప్రియబిడ్డ, అయితే నీ శ్రమలో నువ్వు సోలిపోక, కృంగిపోక, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి నడిచినప్పుడు ఇదిగో గొప్పగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. కీర్తన 119వ అధ్యాయము 71వ వచనంలో మనం చూస్తున్నాము, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే శ్రమల గుండా మనం వెళ్తామో, శ్రమలు మన జీవితంలో వస్తాయో, అప్పుడు ఆయన హస్తం మనతో ఉన్నదని మనం తెలుసుకోగలుగుతాం. ప్రియబిడ్డ, అందుకే మనము నిర్గమకాండంలో మనం చూస్తే మోషే ఎన్నిసార్లు ఫరో దగ్గరికి వెళ్ళినా కూడా దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేస్తా ఉన్నాడు. ఎందుకు కఠినం చేస్తున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజల్ని ఆయన ఎట్లా ప్రేమిస్తున్నాడో, ఎటువంటి ఒక అద్భుతాలు, సూచన క్రియలతో ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించబోతున్నాడో, ఐగుప్తు దేశం అంతా కూడా ఫరో రాజు కూడా చూసేటట్లు, ఆ చుట్టుపక్కల దేశాలు, ఏ ప్రాంత ప్రజలు కూడా విన్నా కూడా ఎలా ఇజ్రాయేల్ని ఆయన ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నట్లుగా ఫరో హృదయాన్ని ఆయన కఠినం చేశాడు. అందుకే నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మోషే దేవుడు ఇలా అంటున్నారు, ఫరో ఇజ్రాయెల్ గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసెను అని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతను సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును. నేను యెహోవాననియు ఐగుప్తులందరూ తెలుసుకొందురనెను. అయితే దేవుడు మోషేతో అంటున్నాడు ఏమనంటే, మోషే, వాళ్ళ హృదయాన్ని నేను కఠినపరుస్తాను. ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక ఫరో సైన్యం తరుముతున్నది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఎందుకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొని వచ్చావా? మేము ఇక్కడ ఐగుప్తులకు తిరిగి మేము బానిసలు అయిపోతాము, అదే మా జీవితంలో మేలు. ఆ సముద్రంలో వెళ్తే సముద్రంలో మేము మరణిస్తాము, ఇక్కడ మేము వెనుకల నుంచి ఈ సైన్యం మమ్మల్ని తరుముతుంది, మేమేం చేయాలి అని అన్నప్పుడు దేవుడు అందరూ చూసేలాగా ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇజ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రంలో ఆరిన నేలలో వాళ్ళు నడిపించాడు. ప్రియబిడ్డ, ఆ అద్భుతం చూసి ఎవరెవరైతే ఈ అద్భుతాలు, సూచక్రియలు విన్నారో ఆ వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడని దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు నీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ప్రియబిడ్డ, అయితే నువ్వు దిగులు చెందకు, భయపడకు, ఆయన నిన్ను విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఈ వాక్యం చూస్తున్నా, నిన్ను నువ్వు బలపరచుకో. అందుకే ఒక చక్కటి పాట ఉంది. ఆ పాట ఏంటంటే, సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, ఎండిన ఎడారిలో ఎలలో నేను తిరిగినను, కొండ బీటులలో ఎలలో నేను నడచినను, నా సహాయకుడు నా కాపరి యేసే,
నా సహాయకుడు, నా కాపరి యేసే. ప్రియ బిడ్డ, ఈరోజు నేను నువ్వు బలపరచుకో, ఆగిపోకు. నువ్వెక్కడ ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో అక్కడే నువ్వు ఆగిపోకుండా నువ్వు సాగిపో. ఎందుకంటే నిన్ను నడిపించేది ఆయన ద్వారా ఈ లోకాన్ని నువ్వు జయిస్తావు. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రియ బిడ్డ, నిన్ను నడిపించేవాడు అత్యధికమైన శక్తి కలిగిన దేవుడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా అక్కడే నువ్వు ఆగిపోకు. ఇంకా నిరీక్షణ లేని స్థితిలోకి నువ్వు దిగజారిపోకు. ఎందుకంటే నీకు ఒక నిరీక్షణ ఉంది. నీ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉంది. నిశ్చయంగా ఆయన నిన్ను నిలబెట్టేవాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఇలా వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నేను నీ కొరకు ఉద్దేశించిన ప్రణాళికలన్నీ కూడా మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. ఇదిగో నేను నీకు బంగారు భవిష్యత్తును అనుగ్రహిస్తానని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ బిడ్డ, రోమిల్ రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తున్నాము. దేవుడు తనను ప్రేమించి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా మేలు జరుగుటకై సమస్తము ఆయన చేస్తున్నాడని మనం చూస్తున్నాం. ఈ రోజు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క కీడును ఆయన మేలుగా మార్చేవాడు. ప్రియ బిడ్డ, ఒక రోజు ఆయన నిన్ను ఒక గొప్ప సాక్షిగా లేపేవాడు. ఈ రోజు నీ జీవితంలో ఏ కీడు, ఏ అవమానం, ఏది నువ్వు అనుభవిస్తున్నావో వాటన్నిటిని ఒక్క నిమిషం ఆయనకు సమర్పించు. పనికి రాదని త్రోసివేసిన రాయిని మూల రాయిగా నిలిపేవాడు అతను. ఇదిగో ఎక్కడ నువ్వు అవమానింపబడుతున్నావో అక్కడ రెట్టింపు ఘనతతో లేపేవాడు. ప్రియ బిడ్డ, నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన ప్రతి ఒక్క ప్రణాళికలు నెరవేర్చినంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకో. నీ శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు ఆయన నీకు తోడయుండి నేను నడిపించేవాడు. నీ సమస్యలన్నిటిని కూడా ఆయన పాద సన్నిధిలో సమర్పించు. ఆయన నిన్ను బలపరిచి నడిపించేవాడు. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ ప్రార్థనలో ఎక్కిబిసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాం నాయన. వారి జీవితంలో నాయన మీరు క్రియ జరిపించి మీ మహిమను ప్రత్యక్షపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.